రాష్ట్రం ఉక్కిరి పిక్కిరి అయ్యింది. అంతటి కష్టాన్ని మా నాయకుడు, మా దేవుడు, జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు హృదయం చెలించి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళి, అన్నా నేను నీతో ఉంటాను, నేను నీ సపోర్ట్ ఇస్తాను, నీకు మనం కలిసి వెళ్దామను అని అనడమే ఒక రాష్ట్రానికి నిజంగా ఒక శుభ సంకేతం, శుభ పరిణామం. పవన్ కళ్యాణ్ గారి కలయిక, చంద్రబాబు నాయుడు గారి కలయిక, ఇద్దరు మేలు కలయిక, ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి. లాస్ట్ 2022-23 అక్టోబర్ నుంచి రాష్ట్రం ఏ దిశగా పయనిస్తుందంటే, ఎలాగైనా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే అది చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారికే సాధ్యమవుతుందని అందరూ అనుకుని ఓటేసి తెలుగుదేశం జనసేన పార్టీని రాష్ట్రంలో గెలిపించడానికి అందరూ సమాయత్తమై ఉన్నారని, ఎందుకంటే నిన్నటి నుంచి చూస్తున్నాం సభలన్నీ, ఎక్కడ చూసినా జిల్లాలో తెలుగుదేశం జనసేన జెండా రెపరెపలాడుతున్నాయి. అలాగే ఇక్కడ పుట్టపర్తి కూడా ఏమాత్రం అభివృద్ధి చెందలేదు. గత 5 సంవత్సరాలలో నారా లోకేష్ గారికి జనసేన పార్టీ తరఫున ఒక చిన్న విన్నపం, రేపొద్దున రాబోయేది మన ప్రభుత్వమే. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో పుట్టపర్తి సత్యసాయి జిల్లా అయిన తర్వాత ఏ కోశానా కూడా అభివృద్ధి చెందలేదు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే దుద్దుకుండి శ్రీధర్ రెడ్డి గారు అవినీతి పాల్పోయి ప్రతి ఒక్కరితోనూ మామూలు తీసుకొని అభివృద్ధి కుంటుపడింది. ఎస్పెషల్లీ అమడగూరు, నల్లమాడ, ఓడిసి మండలాలు పూర్తిగా వెనకబడిన ప్రాంతాలు. అక్కడ రైతులను చూసినా, జనాన్ని చూసినా పాపం ఎక్కడికి పోయినా వలసలు వెళ్ళిపోతున్నారు. సార్ ఖచ్చితంగా మీరు పుట్టపర్తి కాన్స్టిట్యున్సీని ఒక ప్రత్యేక ప్రాజెక్టుగా తీసుకొని దీన్ని డెవలప్ చేస్తారని ఆశిస్తూ, అలాగే మా జన సైనికులు కూడా ఈ సభా వేదికని ఉద్దేశించి మీరు కొంచెం వాళ్ళకి ఒక హామీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా తెలుగుదేశం జనసేన మీరు ఉమ్మడి అభ్యర్థిని ఎవరినైనా ప్రకటించండి, ఖచ్చితంగా జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిని అగ్రపథాన్ని నిలబెడతాం. పుట్టపర్తిలో తెలుగుదేశం జెండా రెపరెపలాడిస్తాం. అనంతపురం జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో పుట్టపర్తిని నిలబెడతాం. నేను ఈ సభాముఖంగా నేను మీకు విన్నవించుకుంటున్నాను. అలాగే ఇంత పెద్ద స్టేజ్ మీద నాకు ఈ అవకాశం కల్పించిన మా జిల్లా అధ్యక్షుడు వరుణ్ గారికి, మా నాయకుడు, మా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే అన్న రఘునాథ్ రెడ్డి అన్న గారికి, అలాగే నారా లోకేష్ గారికి, ప్రతి ఒక్కరికి నాకు అవకాశం కల్పించిన వారందరికీ నా శిరస్సు ఉంచి నమస్కారాలు పెడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన. పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ సోదరులు మాట్లాడవలసి, రాబగోపాల్ మాట్లాడాల్సి కోరుతున్నాను. వేదిక మీద ఉన్న మనందరి ప్రియతమ నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి, ఈ కార్యక్రమానికి శివరాత్రి పండగ సందర్భమైన ఇన్ని వేలాది మందిగా తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఒకే మాట చెప్తున్నాను, అందరూ నా వైపే చూడాలి, పక్కకు చూడకూడదు. మీ బాడీ మైండ్ ఇక్కడే ఉంటే 5 నిమిషాలు పూర్తి చేస్తారని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అబద్ధం చెప్పుకోకుండా, ఇచ్చిన హామీ ఇవ్వకోకుండా అనేక రకములైన తప్పుడు వాగ్దానాలతో ప్రజలు మభ్యపెట్టి మోసపుచ్చి ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ 5 సంవత్సరాల్లో కుల మత వర్గ విశేషం లేకుండా అన్ని వర్గాల వారికి ప్రత్యక్షంగా నరకము చూపించినారని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నరకాసుడు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. మిమ్మల్ని అందరూ ప్రశ్న అడుగుతున్నా, ఎస్సీలు ఆనందంగా ఉన్నారా? గట్టిగా. ఎస్టీలు ఆనందంగా ఉన్నారా? బీసీలు ఆనందంగా ఉన్నారా? మైనార్టీలు ఆనందంగా ఉన్నారా? విద్యార్థులు ఆనందంగా ఉన్నారా? ఉద్యోగస్తులు ఆనందంగా ఉన్నారా? వ్యాపారస్తులు ఆనందంగా ఉన్నారా?
పోనీ పేపర్ వాళ్ళు ఆనందంగా ఉన్నారా? పోలీసు వాళ్ళు ఆనందంగా ఉన్నారా? జగన్ వాళ్ళమ్మ విజయం ఆనందంగా ఉందా? చెల్లెలు శర్మిల అంటే ఏ ఒక్కరూ ఆనందంగా లేరు, అందరూ బాధపడుతున్నారు. అంటే ఈయన పెద్ద శాడిస్టు, ప్రపంచంలో ఉండే శాడిస్టులందరినీ కలిపితే వాళ్ళు చైర్మన్గా ఈ జగన్మోహన్ రెడ్డి చేయొచ్చు అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద, నాయకుల మీద వేలాది అక్రమ కేసులు పెట్టారు. అరాచకాలతో, అన్యాయాలతో, దౌర్జన్యాలతో, దోపిడీలతో, మానభంగాలతో ఒక రాక్షస పాలన సాగిస్తున్నారని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అంతేకాదు మీ అందరి మీద కేసులు పెట్టారు. మీ అందరికీ తెలుసు పల్లె రఘునాథ్ రెడ్డి సౌమ్యుడు, నాన్ కరప్ట్, అందరితో కలిసిమెలిసి ఉంటానని చెప్పి ప్రత్యేకి. అటువంటి నా మీదే ఒక ఎస్సీ కేసు పెట్టారు జగన్మోహన్ రెడ్డి, ఒక ఎస్టీ కేసు పెట్టి ఇచ్చాడు. అంటే నేను ఎస్సీలకు, ఎస్టీలకు దాదాపు 10,000 మందికి ఫ్రీగా సౌ చెప్పిండే వ్యక్తిని. నేనేమైనా ఎస్సీలు తిడతానా? ఎస్టీలు జరిగిపోతానా? నా మీద కేసు పెడుతూ వచ్చాడు. అదేవిధంగా ప్రభుత్వ ఆస్తి ధ్వంసం కేసు పెట్టించాడు. అంతేకాకుండా అవుటేజ్ మీద మాడిస్టే ఓపెన్ పెట్టాడు. 12 కేసులు నా మీద మోపాడు. ఈ నియోజకవర్గంలో 92 కేసులు పెట్టించాడు. ఈ కేసులన్నింటినీ కూడా నేనే బెయిల్ ఇప్పించి పోలీస్ స్టేషన్ తిరిగి కార్యకర్తలు కాపాడానని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఈ సందర్భంగా మీ అందరూ ప్రశ్న అడుగుతున్నా, తెలంగాణ రాజధాని ఏది? తెలివైన వాళ్ళు హైదరాబాద్. కర్ణాటక రాజధాని ఏది? చాలా తెలివైన వాళ్ళు అయిపోతున్నారు. తమిళనాడు రాజధాని ఏది? బాగా చెప్పారు. ఇప్పుడు చెప్పాలి మీరు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? అంటే 29 రాష్ట్రాల్లో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఒక్క రాజధానిని కట్టలేని దద్దమ్మ 3 రాజధానులు కడతానంటే ఎవరు నమ్ముతారు? ఒకసారి ఆలోచించేయండి. ఎవరైనా చెవుల్లో పూలు పెట్టుకున్నారని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అంతేగాదు ఈయన పరిపాలనలో రేట్లు విపరీతంగా పెరిగాయి. ఇసుక పెరిగిందా? చెప్పండి. స్టీల్ పెరిగిందా? సిమెంట్ పెరిగిందా? పెట్రోల్ పెరిగిందా? డీజిల్ పెరిగిందా? విద్యుత్ ఛార్జీలు, ఆర్టీ ఛార్జీలు, కాయగూరలు, నిత్యావసర వస్తువులు. ఒక్కసారి గెలిపిస్తే నేను రేటు పెంచాడే, ఇంకోసారి అవకాశం ఇద్దామా? ఇంకోసారి అవకాశం ఇస్తే మన కొంబలు ముంచుతాడని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి. అభయాస్తం మహిళలది 1700 కోట్లు మాయం చేశాడు. సర్పంచులకు నిధులు ఇచ్చాడు 8,000 కోట్లు. ఈ 8,000 కోట్లు రాత్రి మాయం చేశాడు. ఉద్యోగస్తుల పిఎఫ్ నిధి ఉంది 12,000 కోట్లు. దాన్ని మొత్తం మాయం చేశాడు. ఈయన దొంగనల, గజ దొంగనల, గరాన దొంగనల ఒక్కసారి మీరే చెప్పాలని సందర్భం గుర్తు చేస్తున్నా. ఆంధ్రుల అందాల అభిమాన నాయకుడు, ఆంధ్ర ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని యావత్ భారతదేశానికే చాటి చెప్పిన మహోన్నతమైన మానవతావాది మహానాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడు. ప్రజా సంక్షేమే పరమావధిగా, అదే వృత్తిగా, అదే ఊపిరిగా, అదే జీవితంగా, అదే సరస్సుగా భావించి దినములకు 18 గంటల పాటు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆనీసులకు చేసిన గౌరవనీయులు, పూజ్యనీయులు, దైవ సమానులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు, ఆంధ్ర అందాల అభిమాన కథానాయకుడు, ముద్దుల బాలయ్య ముద్దుల అల్లుడు నారా లోకేష్ బాబు గారు పేపర్ కింద పెడితే ఎంతో వినయంగా తీయించారంటే ఆయన వినయానికి, ఆయన సౌజన్యానికి జోహార్ అర్పిస్తున్నా అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా.
ఒకటే ప్రశ్న, మీ బిడ్డ అంటాడు. ఏమేమో చెప్తారు, మీ బిడ్డ ఇచ్చేసాడు అని చెప్పి. ఈ బిడ్డే చంద్రన్న సంక్రాంతి సరుకులు, చంద్రన రంజాన్ తోఫా, చంద్రన క్రిస్మస్ కానుక రద్దు చేశాడని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఇదే బిడ్డ పెళ్లి కానుక రద్దు చేశాడు, చంద్రన బీమా రద్దు చేశాడు, నిరుద్యోగ అభివృద్ధి రద్దు చేశాడు, అన్నా క్యాంటీన్లు మూసేశాడు. ఈ బిడ్డ చేసిన సంక్షేమ కార్యక్రమాలు 120 పైసలకు క్లోజ్ చేశానని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. అంతేకాదు తల్లికి చెల్లికి న్యాయం చేయలేడు. ఈ రాష్ట్రంలో మహిళలకు ఏ విధంగా సాయం చేస్తాడో ఒక్కసారి ఆలోచన చేయనని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. అదే కాదు, మీరందరూ వినాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద శాపం ఉంది. ఆయన పూర్వజన్మలో మునులు తపస్సు చేస్తా ఉంటే వాళ్ళ దగ్గర పోయి ఆ యజ్ఞానికి భంగం కలిగించాడు, అల్లరి చేశాడు. ఇప్పుడు మాత్రమే ఆ మునులో శాపిచ్చారు, నువ్వు భూలోకంలో జగన్మోహన్ రెడ్డిగా పుడతావు, పుట్టిన తర్వాత ఒక్క నిజము చెప్పినా నీ తల 1000 ఒక్కలైతుందని చెప్పి ఆ రోజు ఇచ్చిన శాపం ఈ రోజు అన్ని అబద్ధాలు అసత్యాలు చెప్తారు తప్ప ఒక్క మాట కూడా నిజం చెప్పడని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అంతేకాదు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరికైనా డ్రైవింగ్ వచ్చేవారికి లైసెన్స్ ఇస్తే, డ్రైవింగ్ వచ్చేవారికి వెహికల్ ఇస్తే సురక్షితంగా గమ్యస్థానం చేరుస్తాడు. డ్రైవింగ్ రానోనికి వెహికల్ ఇస్తే సురక్షితంగా చేర్చలేడు, ప్రమాదాలు వస్తాయి, మరణాలు వస్తాయి. ఏమాత్రం అనుభవం లేని డ్రైవింగ్ రాని జగన్మోహన్ రెడ్డికి పొరపాటున వాహనం ఇచ్చాం. ఈ ఆంధ్రప్రదేశ్ వెహికల్ యాక్సిడెంట్ చేశాడు, సిలోని కంటే 50 ఏళ్ళు వెనకబడే పరిస్థితి తీసుకొచ్చాడని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. అదే అనుభవం ఉన్న మన ప్రియతమ నాయకులు దైవ సమానులు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింటే ఈ వేళకి 5 సంవత్సరాల్లో ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చేటివి, అమరావతి పూర్తయ్యేది, పోలవరం పూర్తయ్యేది, ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెంది ఉండేదని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. తర్వాత ఈ నియోజకవర్గంలో 20 సంవత్సరాలుగా నన్ను ఆదరించారు. ఎవరు చనిపోయినా, యాక్సిడెంట్ అయినా, ఇల్లు కాలిపోయినా, హాస్పిటల్లో ఉన్నా దేవుడు రాడు, 108 రాదు, బంధువులు రారు, ఎవరు వస్తారు? ఆ విధంగా రాత్రి మూలలో కష్టపడి పనిచేసిన 15,000 చావులు చూసా. ప్రతి ఒక్క ఇంటికి వచ్చి పలకరించిన. నేను చూడని ఇల్లు లేదు, తట్టని తలుపు లేదు, మాట్లాడి మనిషి లేడని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. మీరు చూపించిన ఈ అభిమానాన్ని ఎన్ని జన్మలు ఎత్తినా మర్చిపోలేదని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ ఈ సందర్భంగా దైవ సమాన చంద్రబాబు నాయుడు గారికి మీకు 3 సార్లు ఎమ్మెల్యే, ఓసారి ఎమ్మెల్సీ విప్పు, చీఫ్ విప్ ఇచ్చి మధ్యప్రదేశ్ గౌరవించేందుకు జీవితాంతం మీకు రుణపడి ఉంటానని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అనంతపురం జిల్లాకు 2 ప్రధానమైన వరాలు ఇచ్చాడు. ఒకటి కియా, ఇది ప్రపంచంలోనే అత్యున్నతమైన సంస్థ. 30,000 కోట్లు పెట్టుబడి, వేలాది మందికి ఉద్యోగాలు. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అదే సమయంలో హంద్రీ నివా ఎన్టీ రామారావు గారు ప్రారంభిస్తే, శంకుస్థాపన చేస్తే చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు. ఈ రోజు నీ చెరువులన్నీ పూర్తిగా నిండుతున్నాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. చివరిగా కొన్ని కోరికలు సార్. మా ఎమ్మెల్యే గారు నాకు శిష్యుడైన ఇక్కడ అవినీతి ప్రారంభించాడు. అవినీతి అనకుండా దాదాపు 1670 కోట్లు వివిధ బ్యాంకులకు మోసం చేసిన ఈ వ్యక్తి ప్రజలకు మోసం చేయడాన్ని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా ఎవరైనా పుట్టపత్తుల విష సంస్కృతి లేదు, బిల్డర్ల దగ్గర 100 కోట్ల రూపాయలు వసూలు చేసి బిల్డర్ల యొక్క రక్తాన్ని జలగమాది పీల్చి పిప్పి చేశారని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎక్కడ చూసిన లేఅవుట్లో 30% ఇవ్వాలి, బిల్డింగ్ లో స్టేజ్ కు 10 లక్షలు ఇవ్వాలి,
ఈ విధంగా ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ పుట్టపర్తిని ప్రశాంత వాతావరణం కాకుండా మాఫియా సంస్కృతి తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చివరిగా సార్, చంద్రబాబు నాయుడు సార్ అధికారంలో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో 193 చెరువులు నింపుతామని డిపిఆర్ తయారు చేశాం, టెండర్స్ పిలిచాం. సార్ హామీ ఇచ్చాడు. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పొద్దు నింపుతాం అని చెప్పారు, కానీ నింపలేకపోతున్నారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఈ 193 చెరువులు నింపాలని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఈ మీరు చెరువు చూశారు, పోయితే అడిగారు చెరువు యొక్క ప్రాశస్త్యం గురించి. ఆ చెరువు కింద ముంపు భూములు వచ్చాయి. ఆ చెరువులో అది పెద్దకమారుపల్లి, జానకంపల్లి, కొచ్చెకు సంబంధించిన రైతులు ఆధారం లేకోకుండా నీళ్లు నింపడం వల్ల వాళ్ళు ఉపాధి కోల్పోయారు కాబట్టి వాటికి పరిహారం చెల్లించాలని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. బుక్కపట్నం, పుట్టపర్తి, కొచ్చెరు 3 రింగ్ రోడ్స్, ఈ 3 కలిపితే రింగ్ రోడ్ ఏర్పడితే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అదేవిధంగా పెడబెల్లో కానీ ఈ జగనన్న కాలనీ కానీ భూములు ఆక్రమించారు. మనం వచ్చిన తర్వాత అవన్నీ క్యాన్సిల్ చేసి రివైజ్ చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నా. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ పుట్టపర్తిని టూరిజం సెంటర్ గా డిక్లేర్ చేయాలా, ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా ఇండస్ట్రీస్ ఏమైనా పెడితే ఏపీఐఏసీలో తమరున్నప్పుడే 100 ఎకరాలు ఇచ్చారు. అవన్నీ లేఅవుట్ కూడా వేశాం. తమరు వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ ఇస్తారని, వేలాది మంది యువకులకు ఉద్యోగాలు ఇస్తారని మీ మీద ఆశలు పెట్టుకున్నానని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. టిడ్కో హౌసెస్ సార్, సింగపూర్ టైప్ లో టిడ్కో హౌసెస్ ప్రారంభించాం. 1214 ఇళ్లు, అవి అసంపూర్తిగా ఉన్నాయి. 70% పూర్తి చేస్తాం. వాటి కూడా పూర్తి చేయాలని కోరుకుంటూ ఒకటే చివరిగా, నా జీవితంలో అన్ని చూశాను, మీ అభిమానాన్ని చూశాను. నా జీవితంలో నా కొడుకు కోడలు మంచి ఉన్నతంగా ఉన్నారు. మేమేమో స్వర్గంలో ఉందమ్మా, మీ అందరికీ తెలుసు. నాకు మిగిలిండేది ఎవరు? మీరే. మీకోసం రాత్రి వాళ్ళు కష్టపడతా, మీ కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో భాగం పంచుకుంటా, మీ కుటుంబ సభ్యులుగా సేవ చేస్తా. నా మీద నమ్మకం ఉండి ఇన్నాళ్ళు నన్ను ఒక తండ్రిలాగా, ఒక విధంగా చెప్పారు, దేవునిగా గౌరవించేందుకు మీ అందరికీ ఎన్ని జన్మత్వ రుణం తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇంతవరకు మనం వేచి చూస్తున్న మనందరి ప్రియతమ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కార్యకర్తల కోసం తన తుది రక్తం చిదినేంత వరకు పోరాడగలిగే శక్తి సామర్థ్యాలు ఇప్పుడు సంచలనంగా మారి వైఎస్ఆర్సీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న మన యువ కిరీటం నారా లోకేష్ బాబు గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. ఏం చెల్లమ్మ వచ్చేసావు మళ్ళీ? వేదిక పైన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మహాశివరాత్రి అయినా ఈ సమావేశానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జన సైనికులకి, ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. గత 2 రోజులుగా చూస్తున్నా ఉమ్మడి అనంతపూర్ జిల్లా గర్జిస్తుంది. ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం, ప్రశాంత నిలయం ఉన్న పుణ్యం భూమి అనంతపురం జిల్లా. లవ్ వాల్, సర్వ్ వాల్ అని ఒక సేవాభావం ప్రపంచానికి నేర్పిన వ్యక్తి భగవాన్ సత్యసాయి గారు జన్మించిన భూమి ఈ అనంతపూర్ జిల్లా. మన జిల్లా ధర్మవరం చీరలు కూడా
ప్రపంచం మొత్తం ఫేమస్. అనంతపురం జిల్లా ప్రజల కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు, ఎవరైనా మంచి చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. అలానే జగన్ లాగా తప్పు చేస్తే తోలు కూడా తీసే శక్తి అనంతపురం జిల్లా ప్రజలకు ఉంది. 1984లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మర్చిపోదని ఈ సభాముఖంగా ప్రజలందరికీ నేను తెలుపుతున్నాను. బాబు గారు, చంద్రబాబు గారు, భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళ. ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా నేను నా 2 చేతులెత్తి జోడించి ఆంధ్ర రాష్ట్ర మహిళలందరికీ నా నమస్కారం తెలుపుకుంటున్నాను. జగన్ నిన్న ఒక మహిళా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు తల్లి. ఆ సమావేశంలో ఆయన చెప్పుకున్నాడు, ఎవరు చేయని సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు చేశారంట. ఈ సభాముఖంగా జగన్ కి నేను కొన్ని సవాళ్లు ఇస్తున్నా. సొంత చెల్లి కన్నీరు పెట్టుకున్న కారణం నువ్వు అవునా కాదా అని అడుగుతున్నా. సొంత తల్లిని మెడబట్టు బయటికి గెంటేసింది నువ్వు అవునా కాదా అని అడుగుతున్నా. ఏకంగా ఈ రోజు సొంత చెల్లి ప్రెస్ ముందలొచ్చి నా నాన్ని చంపేసింది జగన్, ఆయన అనుచరులని చెప్పారు, అది అవునా కాదా అని ఈ సభాముఖంగా జగన్ ని నేను ప్రశ్నిస్తున్నా. మనందరం చూస్తున్నాం, షర్మిల గారు బయటకు వచ్చి మాట్లాడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ వైకాపా పార్టీకి పేటీఎం కుక్కలు ఉన్నారు. వాళ్ళకి 5 రూపాయలు కొడితే చాలు అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు. చివరికి వాళ్ళ చెల్లమ్మ పైన కూడా అసభ్య పోస్టులు పెట్టించాడు ఈ సైకో జగన్. తల్లి ఆలోచించండి, తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకి న్యాయం చేస్తాడా అని ఆలోచించమంటున్నా. ఇంకా సంక్షేమం గురించి మాట్లాడుతున్నాడు ఈయన. మై డియర్ జగన్, భారతదేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆనాడు ఆస్తుల్లో మహిళలకి సమాన హక్కు కల్పించారు. అంతెందుకు, నువ్వు 10th క్లాస్ పేపర్ దొంగిలిచ్చే సమయంలో చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. మీ ఇంట్లో నిన్ను భరించలేక బెంగళూరుకి తరిమేసినప్పుడే చంద్రబాబు నాయుడు గారు మహిళలకి దీపం పథకం తీసుకొచ్చారు. నిన్నగాక మొన్న నువ్వు చంచల్ గూడ జైల్లో ఉన్నప్పుడే బాబు గారు పసుపు కుంకం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు అందజేశారు. ఇంకా ఈయన చేసిన మోసాల గురించి కూడా చెప్పాలి తల్లి. ఎన్నికల ముందర ఏం చెప్పారు తల్లి? సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా అన్నాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాడు తల్లి. ఆ హామీ గోవిందా గోవిందా. ఇంకొక హామీ ఇచ్చాడు, 45 సంవత్సరాల వయసు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తాన్నాడు. ఏమైందా హామీ? గోవిందా గోవిందా. 3 హామీ కూడా ఇచ్చాడండి. ఏంటది? ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మఒడి ఇస్తాన్నాడు. ఏమైందా హామీ? గోవిందా గోవిందా. ఇంకా ఏకంగా మహిళల పేరుతో 30 లక్షల ఇల్లు కడతానన్నాడు. కనీసం 3,000 ఇల్లు కూడా ఈ సైకో జగన్ ఈ రోజు అట్లా. నేను పాదయాత్ర చేసుకున్నప్పుడు చాలా మంది అక్క చెల్లెలు నన్ను కలిశారు. వాళ్ళందరూ ఒకటి కోరారు, అన్నా ప్రొఫెషనల్ కోర్సులు చేయాలనుకుంటున్నాం, నర్సులు అవ్వాలనుకుంటున్నాం, ఇతర కోర్సులు చేయాలనుకుంటున్నాం, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పారు. అది గుర్తించి ఈ రోజు నా తల్లి భువనేశ్వరి అమ్మ కళలకు రెక్కల పేరుతో ప్రొఫెషనల్ కోర్సులు మహిళలు చేయొచ్చు. వాళ్ళు తీసుకునే రుణాలకి ఇంట్రెస్ట్ ప్రభుత్వమే చెల్లిస్తుందని ఈ సభాముఖంగా మహిళలందరికీ నేను హామీ ఇస్తున్నా. బాగా చదవండి, ప్రయోజకులుగా మారండి, మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ అని ఈ సభాముఖంగా మా అక్క చెల్లెలకి నేను హామీ ఇస్తున్నా. జగన్ ని చూస్తే నాకు ఒకటి గుర్తొస్తాడండి, బిల్డప్ బాబాయ్. బిల్డప్ బాబాయ్. అమ్మా ముఖ్యమంత్రి ఏమైనా సభకి వెళ్తే ఏం చెప్పాలి? గత 5 సంవత్సరాలు ఆయన పీకింది పొడిచింది చెప్పాల. కానీ ఈ మధ్యన జగన్ సభ చూస్తే నాకే పాపం చూసి జాలేస్తుంది. ఆయన రాత్రి కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు వస్తారనుకుంటా. అందుకే సభలో
చంద్రబాబు గారు పవన్ గారు, చంద్రబాబు గారు పవన్ గారు జపం చేస్తాడు ఈ సైకో జగన్. అసలు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుందండి, అచ్చు జగన్ లాగా ఉంటుంది. జగన్ చూస్తే నాకు గుర్తొచ్చేది కోడి కత్తి, జగన్ని చూస్తే గుర్తొచ్చేది బాబాయ్ గుండెల పోటు, జగన్ని చూస్తే గుర్తొచ్చేది తల్లి చెల్లి ఆవేదన. ఈ రోజు జగన్ అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది తల్లి, నాకే ఆశ్చర్యంగా ఉంది. ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా, నైనా జగన్ నువ్వు చెడ్డీలేసుకుని తిరిగే సమయంలోనే భారతదేశానికి అభివృద్ధి పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చారు. హైటెక్ సిటీ గాని, జినోమ్ వ్యాలీ గాని, ఫార్మా సిటీ గాని, మైండ్ స్పేస్ గాని, ఔటర్ రింగ్ రోడ్ గాని, హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా కట్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతెందుకు గత 5 సంవత్సరాలు అంటే 2014 నుంచి 2019 మధ్యన అనంతపూర్ జిల్లాకు కూడా కియా మోటార్స్ తీసుకొచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి. ఇంతేకాదు ఒక హీరో మోటార్స్, ఫాక్స్కాన్, హెచ్సిఎల్ ఇలా చెప్పుకుంటా పోతే ఒక రోజంతా పడుతుంది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పరిశ్రమలు చెప్పేదానికి. అంతెందుకమ్మా, జగన్ కి ఇష్టమైన చంచలగూడ జైలుని కూడా అభివృద్ధి చేసిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ సభాముఖంగా జగన్ కి నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, సంక్షేమ అభివృద్ధి పైన చర్చకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. మళ్ళీ విజయసాయిరెడ్డి వస్తాడు, సకల శాఖ సలహాదారుడు సజ్జల వస్తాడని చెప్పి పారిపోదు. మై డియర్ జగన్, నీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకి రమ్మని ఈ సభాముఖంగా నేను పిలిపిస్తున్నా. అమ్మా, జగన్ ని చూస్తే నాకు ఒక కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్, ఆయనకి 2 బటన్లు ఉన్నాయి తల్లి, మీ కంపెనీ బులుగు బటన్, కానీ బల్ల కింద ఒక బటన్ ఉంది తల్లి, ఈ రంగు ఎర్ర రంగు బటన్, ఎర్ర రంగు బటన్ తల్లి. బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. నేను ఒప్పుకుంటున్నా, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. కానీ అదే వారం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, ఇట్లా టిక్ అని నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయం పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచి, గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధర పెంచి, క్వార్టర్ బాటిల్ ధర పెంచి, ఇంటి పన్ను పెంచి, చెత్త పన్ను పెంచి, నిత్యావసర సరుకుల ధరలు పెంచి, ఇంకా కటింగ్ మాస్టర్ అనే కదా, అన్న క్యాంటీన్ కట్, చంద్రన బీమా కట్, విదేశీ విద్య కట్, పండగలకు ఇచ్చే కానుకలు కట్, పెళ్లి కానుకలు కట్, ఇట్లా చెప్పుకుంటూ పోతే భారతదేశంలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక వ్యక్తి, ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. అమ్మ, అనంతపూర్ జిల్లా అంటే మా కుటుంబానికి చాలా ప్రేమ. దానికి కారణం ఆనాడు అన్న ఎన్టీఆర్ ని ఇక్కడ శాసనసభ్యుడిగా గెలిపించి ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి పంపించింది ఈ అనంతపురం జిల్లా. అందుకే అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి బాబు గారి వరకు డబల్ ప్రేమతో అనంతపూర్ జిల్లాని అభివృద్ధి చేశాం. మీకు మా పైన ఎంత ప్రేమ ఉంటుందంటే మీకు చేతులు ఇవ్వాలంటే నాకు భయం వేస్తుంది. ఈరోజు ప్రేమతో గీరేస్తారు, గట్టిగా నొక్కుతారు. పాదయాత్రలో అయితే ఒకటి కొరికారు. నేను చిత్తూరు జిల్లా దాటి కదిరిలో అడుగు పెడితే ఒక తాతయ్య గట్టిగా చేయలాగితే ఇప్పుడు కూడా నొప్పి తగలేదని. అంత ప్రేమ, అంత అభిమానం మీరు నాకు చూపిస్తున్నారు. అమ్మా, మనందరం చూడాలి. అనంతపూర్ జిల్లాని ఆనాడు పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం. ఎవరు ఊహించిన విధంగా కియా మోటార్స్ ని తీసుకొచ్చాం. 50,000 మందికి ఉద్యోగాలు, ఉపాధి కూడా కల్పించింది మన ప్రభుత్వం. ఇక్కడున్న మహిళలందరికీ నేను హామీ ఇస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ అన్న కలిసి బాబు సూపర్ 6 ప్రకటించారు. దాంట్లో మొదటి హామీ, మన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేస్తాం. అంతేకాదు, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది.
అంటే ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా రైతులు ఆదుకునేదానికి ప్రతి ఏడా 20,000 రూపాయలు ఆర్థిక సాయం కూడా మన ప్రభుత్వం చేస్తుంది. ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీ అకౌంట్ లో మన ప్రభుత్వం జమ చేస్తుంది. ఇంకా 6వ హామీ ఏంటి? మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఈ సభాముఖంగా జగన్ నేను సవాల్ ఇస్తున్నా. గత 5 ఏళ్లుగా నువ్వు బీసీలకి ఏం చేశావు? 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టావు. ఏకంగా 300 బీసీలని చంపేశాం. మనం చూసాం, అమర్నాథ్ గౌడ్ని చంపేశారు, నందం సుబ్బయ్య గారిని చంపేశారు, చంద్రయ్య గారిని చంపేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త జాలయ్యని కూడా ఎలా చంపేశారో మనందరం చూశాం. అంతేకాదు బీసీలకి రావాల్సిన 30 సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. బీసీ సప్లైన్ ద్వారా రావాల్సిన 75,000 కోట్ల నిధులు పక్కదారి మళ్లించింది ఈ ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అందాల్సిన రిజర్వేషన్ కూడా 10% తగ్గించింది ఈ ప్రభుత్వం. అందుకే మొన్న జేహో బీసీ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ జేహో బీసీ సభ సాక్షిగా పవన్ అన్న బాబు గారు ఒక బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. దాంట్లో మొదటి హామీ 50 సంవత్సరాలు వచ్చిన బీసీ సోదరులకి ప్రతి నెల 4,000 రూపాయల డబ్బులు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా బీసీ సప్లాన్ ద్వారా 5 సంవత్సరాలు 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. స్వయం ఉపాధి కల్పించేదానికి 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడతాం. అంతేకాదు ఏకంగా ఆదరణ పథకం ద్వారా 5 సంవత్సరాలు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెరుగైన పనిముట్లు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా చంద్రన బీమా 10 లక్షలు చేస్తాం. బీసీ సోదరుల ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక కింద 1,00,000 రూపాయలు కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. దశాబ్దాలుగా మనం ఒక ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. 6 నెలలకు ఒకసారి వెళ్లి మన బీసీ సర్టిఫికెట్ రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన సమయం మొత్తం ఆఫీసర్ల చుట్టూ తిరుగుతుందో సరిపోతుంది. అందుకే మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బీసీ సోదరులకి పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా బీసీల భవనాల్లో కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు వేలాది భవనాలు పనులు ప్రారంభించాం. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి 2 సంవత్సరాలు ఆ పనులు కూడా పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. అంతేకాదు బీసీలని కాపాడడానికి ఒక ప్రత్యేక రక్షణ చట్టం కూడా తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా బీసీ సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నా. అనంతపురం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు 1,30,000 రైతులకి 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ అందజేశాం. అంతేకాదు హార్టికల్చర్ హబ్ గా అనంతపురం జిల్లాని అభివృద్ధి చేశాం. ఏకంగా అరటి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశాం. ఆనాడు ఇన్పుట్ సబ్సిడీ అందజేశాం. ఒక సంవత్సరం కరువు వస్తే ఏకంగా 2,000 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతులకు అందించిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఇంతేకాదు రోడ్లు గాని బ్రిడ్జిలు గాని తాగునీటి ప్రాజెక్టులన్నీ చేసింది తెలుగుదేశం పార్టీ. కానీ ఏం జరిగింది? 2019లో పాలిచ్చే ఆవు వద్దని తన్నే దున్నపోతూ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. అవునా కాదా తల్లి? ఈరోజు ఈ ప్రభుత్వం ఒక దున్నపోతులాగా మన తంతుంది. అందుకే ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మనకుంది 2 నెలలు. ఈ 2 నెలలు మనందరం కష్టపడాలా. ఎందుకంటే జగన్ ఒక దరిద్రపు పాదం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 30 ఏళ్ళ ఎప్పుడు రాని కరువు ఈరోజు అనంతపూర్ జిల్లాకు వచ్చింది. ఇంత కరువు వస్తే కనీసం ముఖ్యమంత్రి గారు ఇది కరువు జిల్లాగా సరిగా ప్రకటించట్లేదు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వట్లేదు.
డ్రిప్ ఇరిగేషన్ కూడా. అంతెందుకు తెలుగుదేశం పార్టీ హయాంలో పట్టు రైతులు ఆదుకున్నాం. పాపం పట్టు రైతులు కూడా సబ్సిడీ ఎత్తేసింది ఈ ప్రభుత్వం. ఆ పట్టు రైతులు నేను హామీ ఇస్తున్నా, మీకున్న బకాయిలన్నీ కూడా చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా అంతేకాదు తెలుగుదేశం పార్టీ హయాంలో దాదాపు 15 లక్షల ఎకరాల్లో వేరుశెనగ వేశారు రైతులు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ముందల 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తున్నారు. ₹1 ఇవ్వలేదు. ఇప్పుడు ఏకంగా పండించే పంట కూడా కొనే నాదుడు లేకుండా పోయింది. ఈ రోజు వేరుశెనగ కేవలం 3 లక్షల ఎకరాలకి పడిపోయే పరిస్థితి మనందరం చూస్తున్నాం. హంద్రనివా పనులు ముందలకెళ్లట్లేదు. ఏకంగా హెచ్ఎల్సీ ఆధునికరణ పనులు జరగట్లేదు. తెలుగుదేశం పార్టీ హయాంలో జీడిపల్లి పేరేరు ఎత్తిపోత పథకాలు పనులు ప్రారంభిస్తే ఈ సైకో జగన్ అధికారులకు వచ్చిన తర్వాత మళ్లీ ఆ ప్రాజెక్టులకు పునాదులు వేశాడు తప్ప ఒక్క పని కూడా ముందలకెళ్ళలేదు. ఇంకా అంతేకాదు తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రకటించాం. 840 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి రైతుకి డ్రిప్ ఇరిగేషన్ అందజేయాలనే లక్ష్యంతో ఆనాడు మనం పనిచేశాం. కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం కూడా రద్దు చేస్తాం. చాలా చాలా బాధాకరం. అసలు పుట్టపర్తి నియోజకవర్గం గురించి ప్రస్తావిస్తేనే ప్రశాంతత గుర్తొస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు అనేవాళ్ళు సౌమ్యులు. భగవాన్ సత్యసాయి గారి భూమి ఈ పుట్టపర్తి నియోజకవర్గం. ఆనాడు పల్లె రఘునాథ్ రెడ్డి గారి నాయకత్వంలో ఎప్పుడు లేని విధంగా 2,752 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రభుత్వం చేసింది. ఒక ఆర్ఎన్బి రోడ్లకే 204 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. పంచాయతీ రోడ్లకి దాదాపు 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకా ఊరూరులో ప్రతి ఊర్లో సీసీ రోడ్లు వేసాం. ఎన్టీఆర్ ఇల్లు కట్టాం. 1214 టిట్కో ఇల్లు కట్టాం. తాగునీటి పథకాలు ఏర్పాటు చేశాం. శ్మశానాల ప్రహరీ గోడ కట్టింది తెలుగుదేశం పార్టీ. కానీ మీరేం చేశారు? పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతూ ఎమ్మెల్యేని ఇక్కడ గెలిపించారు. ఆయన పేరు దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి అయి ఉండొచ్చేమో కానీ ఆయన పేరు నేను మార్చా. ఏంటది? పాదయాత్రలో ఇంకో పేరు పెట్టిన మర్చిపోయినారా? దోపిడిగుంట శ్రీధర్ రెడ్డి. ఇప్పుడు ఏకంగా బ్యాంకులకే టోపీ పెట్టాడు. తెలియన 1974 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టాడు. రేపో మాపో జైలుకి వెళ్తాడు తల్లి ఈ ఎమ్మెల్యే. ఇలాంటి వ్యక్తిని మళ్ళీ మనం గెలిపించుకుంటామా? ఎప్పుడు వేరే విధంగా నియోజకవర్గాన్ని నాశనం చేశారు. అడ్డగోలుగా అవినీతులు చేస్తున్నారు. మనం చూసాం. ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రితో పోటీపడి ఇక్కడ ఇల్లు కట్టాడు తల్లి. ఈరోజు వస్తుంటే చూసా, ఒక్క వ్యక్తి బతికేదానికి అంత పెద్ద ఇల్లు కట్టాలి తల్లి. ఆయన ఇక్కడ ఉంటే కదా ఎప్పుడు హైదరాబాద్ లో ఉంటాడు. అహర్నిశలు ఇక్కడ ఉండే వ్యక్తి పల్లె రఘునాథ్ రెడ్డి గారిని సభాముఖం తెలుపుతున్నా. ఆనాడు పల్లె రఘునాథ్ రెడ్డి గారు క్రమశిక్షణతో ఒక పట్టుదలతో పనిచేశారు. కానీ ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే మట్టి నమ్ముకుంటాడు, భూములు కబ్జా చేస్తాడు. ఇక్కడ ఎవరన్నా లేఅవుట్ వేయాలంటే వాళ్ళని ఇబ్బంది పెడతారు. ఆయనకు ఒకటే తెలుసు, పుట్టపర్తికి వచ్చాడంటే ఎక్కడ డబ్బులు దొబ్బాలి, ఆయన పుట్టపర్తికి వచ్చాడంటే ఎవరు భూములు లేపేయాలనే ఆలోచన తప్ప ఇంకేమీ లేదు. ఇక్కడున్న ఎమ్మెల్యేగా నీ సభాముఖం తెలుతున్నా. వాళ్ళే సమస్యలు సృష్టిస్తారు, భూముల్లో వాళ్ళే సమస్యలు సృష్టిస్తారు, మళ్ళీ వాళ్ళే పరిష్కరిస్తారు, దాంట్లో వాటా తీసుకుంటారు. ఇక్కడున్న ఎమ్మెల్యేలు చివరికి మనకు వచ్చే రేషన్ బియ్యం కూడా వదలబెట్టట్లేదు ఇక్కడున్న శాసనసభ్యుడు. అందుకే తల్లి మనందరం అప్రమత్తంగా ఉండాలా. జగన్ కూడా అనేక హామీలు ఇచ్చాడు. పాదయాత్రలో వచ్చినప్పుడు మీకు అనేక హామీలు ఇచ్చాడు. ఆనాడు పుట్టపర్తిని ఒక టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతా అన్నాడు. పుట్టపర్తి పట్టణంలో భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తా అన్నాడు. మారల్ల రిజర్వాయర్ ఆనాడు మనం పనులు పూర్తి చేస్తే పంట కాలువలు దవ్వుతా అన్నాడు. ఇచ్చిన ఈ 3 హామీల్లో ఒకటన్నా నిలబెట్టుకున్నాడా ఈ జగన్ అని అడుగుతున్నా? నిలబెట్టుకున్నాడా? లేదు.
అందుకే ప్రజల్ని కోరుతున్నా, తెలుగుదేశం జనసేన అభ్యర్థిని పుట్టపర్తిలో గెలిపించండి. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే స్థానికులకి మన ప్రాంతాల్లో పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. పెద్ద ఎత్తున స్థానికులకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడనే ఉన్న ఏపీఐఏసి పార్క్ కూడా నేను చూసా. ఎస్ఎంఈ పరిశ్రమలు తీసుకొస్తాం. లోకల్స్ కే ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు, నాకు కళ ఉంది. ఆ కళ ప్రతి ఇంటికి నీటి కుళాయి ద్వారా తాగునీరు అందించేది. అది మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 సంవత్సరాలు పుట్టపర్తిలో ఉన్న ప్రతి గడపకి నీరు అందించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా పెద్దలు కోరారు, 193 చెరువులు నింపాలి. ఆ ప్రాజెక్ట్ ఆనాడే ఆమోదం తెలిపాం. ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. రింగ్ రోడ్ గాని, చెరువులు నిర్వాసితులు ఆదుకునే పనిలో గాని, ఇంకా టిట్కో ఇల్లు అంటారా, మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో పూర్తి చేసి లబ్ధిదారులతో గోప్రవేశం కూడా చేసుకుందామని ఈ సభాముఖంగా లబ్ధిదారులకు నేను హామీ ఇస్తున్నాం. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నాయకులు పార్టీ మారి వెళ్ళినా పార్టీకి అండగా నిలబడేది కార్యకర్తలు. వైకాపా నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలేమో గాని మనకి మన అధ్యక్షులు పిలుపు, రా కదలి రా, రా కదలి రా అంటే చాలు పరిగెత్తుకుంటూ వెళ్తాం. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు కానీ ఆ పసుపు జెండా చూస్తేనే ఒక నూతన ఉత్సాహం. అందుకే మీ రుణం తీర్చుకునేదానికి 2014లో కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో చనిపోయే ప్రతి కార్యకర్తల కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇచ్చింది మన పార్టీ. ఇప్పటికి దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం ద్వారా ఖర్చు పెట్టాం. అంతేకాదు, కార్యకర్తలకు వాళ్ళ పిల్లల్ని చదివించలేకపోతే వాళ్ళ పిల్లల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు అన్న ఎన్టీఆర్ ఇచ్చారు. ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత నాది అని సభాముఖంగా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. 2019 నుంచి 24 వరకు మన పైన అనేక దొంగ కేసులు పెట్టారు. ఈ 5 సంవత్సరాలు నా పైన కూడా 22 కేసులు పెట్టారు. నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. నా పైన ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు. ఆనాడే చెప్పే జగన్కి ఈ లోకేష్ తగ్గేదే లేదు. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో ఉన్నాయి. వైకాపా నాయకుల పేర్లు కూడా ఉన్నాయబ్బా. ఈ ఎర్ర బుక్ ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళిందండి. సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది ఎర్ర బుక్. ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళి లోకేష్ ప్రతి ఊర్లో ఎర్ర బుక్ చూపిస్తున్నాడు, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి, లోకేష్ ని అరెస్ట్ చేస్తారంట. అయా జగన్ చెప్తున్నా, నీలాగా ప్రజాధనాన్ని లూటీ చేసి మాయ మాటలు చెప్పి గెలిచిన వ్యక్తులుగా మేము, నీలాగా పరదాలు కట్టుకుని తిరిగే వ్యక్తులు మేం కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను పుట్టపర్తిలో ఉన్నా రా, చిత్తశుద్ధితో మేం బతకాం. ఏనాడు మేం తప్పు చేయలేదు. ప్రజలందరూ ఆలోచించాలా. ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు. ఆయన అరెస్ట్ చేసినప్పుడు 3,000 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు. దాని తర్వాత 270 కోట్ల రూపాయలు అవినీతి అంటారు. నిన్న కాక మొన్న ఛార్జ్ షీట్ వేస్తే 27 కోట్ల అవినీతి అంటారు. అక్కడున్న జడ్జి అనింది ఇదేమి ఛార్జ్ షీట్ అని బయట పడేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. లోకేష్ ను అధైర్యపడద్దు, ముందరికెళ్ళు, నీకు ఒక అన్నగా నిలబడతానని చెప్పిన వ్యక్తి పవన్ అన్న. ఆనాడు పవన్ అన్న ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఆయన పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. రోడ్డు మార్గంలో ఆయన బయలుదేరితే ఏకంగా బార్డర్ లో 3 గంటల సేపు ఆపేశారు. అందుకే ఆనాడు పవన్ అన్న నిర్ణయించుకున్నారు, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా ఈ సైకోని తరిమి కొట్టాలని.
ఆయన ఒక మంచి నినాదం తీసుకొచ్చారు. ఏంటది? హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. ఇక్కడున్న జన సైనికులకి పసుపు సైన్యానికి పిలిపిస్తున్నా. జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని తిడుతూ పేటీఎం బ్యాచ్లు పోస్టులు పెడతారు. పసుపు సైన్యం తిడుతూ అంటే జన సైనికులను తిడుతూ పసుపు సైన్యం పేరుతో ఈ పేటీఎం బ్యాచ్లు పోస్టులు పెడతారు. అంటే మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మనందరం అప్రమత్తంగా ఉండాలా. మన లక్ష్యం ఒకటే, ఈ సైకోని తరిమి తరిమి కొడతాం. అందరం కలిసికట్టుగా పోరాడాలి. ప్రతి గ్రామంలో కలిసికట్టుగా తిరగాలని ఈ సభాముఖంగా జన సైనికులకి పసుపు సైన్యానికి నేను పిలిపిస్తున్నా. ఇంకా ఈ శంకరావం కార్యక్రమం ద్వారా గురుగారు బ్యాగ్ ఇస్తారా? ఈ శంకరావం కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి నేను పిలిపిస్తున్నా. ఇట్లా మీ అందరికి ఒక బ్యాగ్ వస్తుంది. దీంట్లో 25 క్యాలెండర్లు ఒక కట్ట కడతాం. ఇలా 10 క్యాలెండర్లు మీకు అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. దీంట్లో ఈ క్యాలెండర్లు ఒక పక్కన మన ఇచ్చే 6 హామీలు, ఇంకో పక్కన ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంది. ఇది ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుల పైన ఉన్నాయి. అది కూడా 10 రోజుల్లో పూర్తి చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఈ 6 హామీల గురించి ఎందుకు చెప్తున్నాం అంటే, ఇది ఎందుకు ప్రతి గడపకి చేర్చమంటున్నాం అంటే, రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ 6 హామీలు నిలబెట్టుకుని ఆ గడప దొక్కి చూడమ్మా ఇచ్చిన 6 హామీలు నిలబెట్టుకున్న ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అని చెప్పుకునేదానికి ఈ క్యాలెండర్. దీంతో పాటు మీకు ఒక కార్డు ఇచ్చాం. ఈ కార్డు మీరు మీ జోబులో పెట్టుకుని తిరగాలి. ఇచ్చిన 6 హామీలు ఉన్నాయి. ఇది మీరు టీ షాప్కి వెళ్ళినా, బంధువుల ఇంటికి వెళ్ళినా, మిత్రుల ఇంటికి వెళ్ళినా, పెట్రోల్ బంక్కి వెళ్ళినా ఈ 6 హామీలు ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇంకా సైకిల్ కూడా ఇచ్చాం. నేను ఎట్లయితే సైకిల్ పెట్టుకుని తిరుగుతున్నానో మీరు కూడా సైకిల్ పెట్టుకుని తిరగాలని ఈ సభాముఖం కోరుతున్నా. ఏం బా తప్పుడు క్యాపులు వచ్చినాయి. క్యాపులు కూడా ఇచ్చాం. ఈ పసుపు క్యాప్ పెట్టుకుని మీరు ప్రతి గడప దొక్కాలని ఈ సభాముఖంగా ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుల్ని నేను కోరుతున్నా. గతంలో మనం బాధుడు చేశాం. ఇదేమి కర్మ మన రాష్ట్రానికి చేశాం. కానీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేది మనం నూతనంగా చేసుకుంటున్నాం. అది మీ అందరికి తెలుసు. టెక్నాలజీతో కూడిన కార్యక్రమం మనం చేసుకున్నాం. దానికి కారణం ఒకటే, ఏ కార్యకర్త బాగా చేశారు, ఎవరు ముందరికెళ్లారో నాకు తెలిసేదానికి. ఈ రోజు ఈ సమావేశానికి వచ్చే ముందల ఉత్తమ కార్యకర్తలందరూ నేను కలిసి వాళ్ళందరూ కూడా అవార్డు ఇస్తాం జరిగింది. ఆ కార్యకర్తలందరూ గర్వంగా ఎత్తి చూపించమని ఈ సభాముఖం కోరుతున్నాం. ఎత్తి చూపించండి. తాతయ్య ఉల్టా పట్టుకున్నారు. ఎత్తి చూపించండి. ఇది ఒక అవార్డే కాదు. రేపు మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత బాబు గారిని కలవాలన్నా, నన్ను కలవాలన్నా ఒక గ్రీన్ ఛానల్ గా ఇది పనిచేస్తుంది. అంతేకాదు రేపు నామినేటెడ్ పోస్టులు కానివ్వండి, పనులు కానివ్వండి, ఇవన్నీ నేను మిమ్మల్ని ఎత్తుక్కుంటా వచ్చి అందజేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి నేను తెలుపుకుంటున్నాను. ఇంకా మహా అంటే 10 రోజులు ఉంది ఈ ప్రభుత్వానికి. బాలేబాబు గారు చెప్తారు, ఏంటది? సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. ఏంటది? ఏంటమ్మా? సో బాలేబాబు గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. కేసులు పెడతారు, ఏమవుతుంది? చెప్పు. 2 నెలలు మన ప్రభుత్వం వస్తుంది, అన్ని ఎంక్వైరీ చేసి తీపిచ్చే బాధ్యత మేము తీసుకుంటానని కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, బాబు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలకు నేను హామీ ఇస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్,
జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్. ఇప్పుడు మనందరం ఇప్పుడు ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఇప్పుడు ఆ ప్రతిజ్ఞ చేపివలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరూ ఒకసారి జై లోకేష్, జై లోకేష్, జై లోకేష్. అందరూ హృదయం పైన చేయబెట్టుకోండి. ఓ ప్రతిజ్ఞ చెప్తాను, అందరూ పలకాలి. మీ పేరు చెప్పుకోండి ఒకసారి. నేను ఆంధ్రప్రదేశ్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. 5 రోజుల్లో 250 ఇళ్లకు వెళ్లి బాబు సూపర్ 6 హామీల ప్రయోజనాలు వివరిస్తాను. ఈ 2 నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం అంకితము చేస్తాను. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై లోకేష్.